అందరికీ షలో ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, యుగయుగములు జీవించుచున్న తండ్రి, పవిత్రుడా, పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధతను మేము కూడా కలిగి జీవించాలని నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి మీరు మాతో మాట్లాడిన విషయాలను మేము జ్ఞాపకం తెచ్చుకొని తగు రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకునే లాగున మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో దావీదు వారు మరి ఫిలిష్తీయులను ఓడించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి కొందరిని దాసులుగా కప్పము కట్టేవారిగా కూడా ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దావీదు హదదెజరును ఓడించాడని తోహుకును విని రాజుకు దావీదు వద్దకు మరి విలువైనటువంటి వెండి, బంగారు, మరి ఆభరణాలు, వస్తువులను ఇచ్చి తన కుమారుని పంపినట్లుగా, క్షేమం తెలుసుకున్నట్టుగా పంపినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం. ఆ తర్వాత ఆయన పేరు హదోరాము. మరి ఈ విధంగా దావీదుని హదోరాము కలుసుకున్నాయి విధముగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత కూడా యోదోమీయులను మోయాబీయుల వద్ద నుండి, అమ్మోనీయుల వద్ద నుండి, ఫిలిస్తీయుల వద్ద నుండి, అమాలేకుల వద్ద నుండి తీసుకున్నటువంటి వెండి, బంగారు ఆభరణాలను దావీదు వారు యెహోవాకు ప్రతిష్ఠించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దావీదు వెళ్ళిన చోటల్లా దావీదుకు ఎలోహిం వారు, అదోనే వారు మరి విజయం చేకూర్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రకారంగా సేవకులను, మందిర సేవకులను, మరి ఎక్కడెక్కడ ఏ పనులు చేయాలో వారందరినీ కూడా దావీదు వారు నియమించుకున్నట్లుగా మరి ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయంలో మనము గమనించాలి. ఆమేన్.